హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే కృష్ణ. ఈరోజు చపాతీ కర్రీ చేస్తున్నానండి. సింపుల్గా 5 మినిట్స్లో చేసేయచ్చు ఈ కర్రీని. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఇలాగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో వేసి కాసేపు వేయించి మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. అది ఆనియన్ అనేది కొంచెం ఉడకాలి కదా, మూత పెట్టి 2 మినిట్స్ ఇలా బాయిల్ చేయాలి. 2 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత తీసాను. కొంచెం కుక్ అయింది కదా. ఇప్పుడు ఈ కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి. ఇలా పసుపు వేసాను. ఇప్పుడు పొటాటో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పొటాటో పీసెస్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా పొటాటో పీసెస్ వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలండి. ఎందుకంటే పొటాటో డైరెక్ట్గా వేసాం కాబట్టి అది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం ఆవిరికి మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని ఇప్పుడు చిల్లీ పౌడర్ వేయాలండి, ఒక టేబుల్ స్పూను. ఇలా చిల్లీ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఫస్టే మీరు ఏంటంటే పొటాటోస్ వేయగానే చిల్లీ పౌడర్ వేస్తే మనకి పొటాటో అనేది కొంచెం ఉడకదండి, పచ్చిగా ఉంటుంది. అది ఉడికిన తర్వాత మీరు ఇలా కారం వేసి కలుపుకొని మీకు ఎంత వాటర్ కావాలో అలాగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే అంతేనండి. కాసేపు మగ్గిన తర్వాత మీకు చపాతీలోకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీ సింపుల్గా ఏమీ అవసరం లేదు. వీటితోనే చేసుకుని వేడివేడిగా ఆ చపాతీస్లో తింటూ ఉంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఇది ఫేవరెట్ అనమాట. చపాతీస్ చేస్తే ఖచ్చితంగా కర్రీ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.